తెలుగు సినీ పరిశ్రమపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానన్నారు. పుష్ప 2 సినిమా తర్వాత తన దగ్గరకు టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని చెప్పారని గుర్తు చేశారాయన. తననెవరూ కలవడం లేదన్నారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలోనే మహిళ చనిపోయిందని అన్నారు. ఎందుకు పర్మిషన్ ఇచ్చానని బాధపడ్డానని తెలిపారు. బాబు ట్రీట్మెంట్కు కూడా తానే డబ్బులిచ్చానని అన్నారు. ఇప్పుడు పెరిగిన టికెట్ ధరలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలే ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావటిన పోయి 25 లక్షల ప్రతీక్ ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. నేను అది మొత్తం చెప్పని ఆయన అడిగిందని ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసిన. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10